33వ రోజు ఎలాంటి పాట లేకుండానే డైరెక్ట్‌గా మధ్యాహ్నం 12:30కి షో స్టార్ట్ అయిపోయింది. అయితే మార్నింగ్ మస్తీలో బాగా బిగ్ బాస్ మణికంఠకి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే మణికంఠ అందరికీ జాతకం చెప్పాలి అని. ఈ టాస్క్ కొంచెం సరదాగా సాగిపోయింది. చివరికి మణికంఠ జాతకాన్ని ఇంటి సభ్యుల్ని చెప్పమన్నారు. బిగ్ బాస్ ఇది కూడా కొంచెం కామెడీగానే జరిగింది. దీని తర్వాత బిగ్ బాస్ యష్మిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని చెప్పారు. ఇంట్లో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని అడిగితే యష్మి, నిఖిల్ అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత టాన్స్ ముందున్న క్లాత్‌ని తీయమని చెప్పారు. ఆ క్లాత్ తీస్తే దాంట్లో నిఖిల్ మరియు మణికంఠ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరి ఫుడ్ తీసుకొని వెళ్ళి ఇమ్మన్నారు. యష్మి, నిఖిల్ హోమ్ ఫుడ్‌ని తీసుకెళ్లి ఇచ్చారు. ఫుడ్‌తో పాటు ఇంటి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది అని చెప్పారు. దీంతో మణికంఠ చాలా ఫీల్ అయిపోయాడు. తన భార్య దగ్గర నుంచి మెసేజ్ చాలా ముఖ్యమైంది అని గట్టిగా అరిచాడు. దీని తర్వాత మణికంఠ తన భార్య ఎందుకు ఇండియా వచ్చింది అని ఏడ్చాడు. ఇంటి సభ్యులు అందరూ మణికంఠను ఓదార్చారు. మణికంఠ బయటికి వచ్చి ప్రియా ఐ లవ్ యూ అంటూ చాలా గట్టిగానే అరిచాడు. తర్వాత నిఖిల్కి ఇంటి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ స్క్రీన్ మీద వేశారు. నిఖిల్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇది చూసి నిఖిల్ ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత పృథ్వీని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. పృథ్వీ తనకి నిఖిల్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇంకెవరినైనా మర్చిపోయారా అంటే యష్మి అని చెప్పగానే అందరూ గట్టిగా నవ్వేశారు. ఇక పృథ్వీకి నైనిక మరియు విష్ణుప్రియ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది. పృథ్వీ, నైనిక ఫుడ్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇక నిఖిల్కి నబీల్, సీత మరియు ప్రేరణల ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. నిఖిల్, ప్రేరణ ఫుడ్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. తర్వాత బిగ్ బాస్ ఇంటి నుంచి ఫుడ్ని తీసుకున్న నిఖిల్, నైనిక, పృథ్వీ, ప్రేరణలను గార్డెన్ ఏరియాలోకి పిలిచి మిగిలిన ఇంటి సభ్యుల్లో ఎవరికి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్పమన్నారు. వాళ్ళ నలుగురు విష్ణు ఫుడ్ని ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకి అశ్విని హెయిర్ ఆయిల్ టాస్క్ ఇచ్చారు. మరి ఈ రోజు ఎపిసోడ్లో నాగార్జున ఇంటి సభ్యులకి క్లాస్ పీకుతారో లేదంటే ఈ వారమైనా పొగుడుతారో వేచి చూడాలి. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.